హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. ఒకే బ్యాటర్తో ఇడ్లీ, దోశ రెండు ఎట్లా చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక బౌల్ తీసేసుకొని అందులో 1 గ్లాస్ బ్రౌన్ రైస్ వేసుకుంటున్నాను, 1 గ్లాస్ వైట్ రైస్ వేసుకుంటున్నాను. ఇవి రెండుతో పాటు 1 గ్లాస్ మినపప్పు వేసుకుంటున్నాను. మినపప్పుతో పాటు కాస్తన్ని మెంతులు కూడా వేసుకుంటున్నాను. మెంతులు కూడా వేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 2-3 సార్లు మంచిగా వాటర్లో వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకొని ఓవర్ నైట్ సోక్కి పెట్టేసేయాలి. ఇక్కడ నేను అదే గ్లాస్తో 1 గ్లాస్ అటుకులు కూడా నానబెట్టుకుంటున్నాను. నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, మిక్సీ పట్టుకుని ఒక 10-15 మినిట్స్ ముందైనా నానబెట్టుకోవచ్చు. నేను నైటే నానబెట్టి పెట్టేసుకుంటున్నాను. సో ఇట్లా ఓవర్ నైట్ మంచిగా సోక్ అవ్వనివ్వండి. సో ఇట్లా మార్నింగ్ చూసేసరికి మంచిగా సోక్ అయిపోతాయి అనమాట. ఇట్లా సోక్ అయిపోయిందని 2-3 సార్లు మంచిగా కడిగేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోనే అటుకులు నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి. కాస్త వాటర్ మధ్యలో యాడ్ చేసేసుకొని ఫస్ట్ నార్మల్గానే బ్లెండ్ చేస్తున్నాను, దాని తర్వాత మధ్యలో వచ్చి వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇట్లా మధ్యలో వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకుంటున్నాను దోశ బ్యాటర్ కింద. సో దీంతో ఇదే బ్యాటర్తో మనం ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అనేది నేను ముందు వీడియోలో చూపిస్తూ ఉంటాను, ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇట్లా మొత్తం అంతా కూడా నేను మంచిగా మిక్సీ వేసేసుకున్నాను. ఒకసారి మంచిగా కలిపేసుకొని అందులోకి సాల్ట్ వేసుకుంటాను తగినంత. సాల్ట్తో పాటు కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకుంటాను. వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవడం అనమాట. ఒక 2-3 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకుంటున్నాను పిండిని. సో 2-3 అవర్స్ తర్వాత ఇంత మంచిగా ఫ్లఫీగా పర్మనెంట్ అయిపోతుంది అనమాట పిండి అంతా కూడా. చూస్తున్నారు కదా, ఇందాక ఎంత క్వాంటిటీ ఉండే ఇప్పుడు డబుల్ క్వాంటిటీ ఎట్లా అయిపోయిందో. సో ఇది దీంతో రెడీగా ఇడ్లీ చేసేసుకోవచ్చు, దోశ వేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను. సో ఇట్లా ఇడ్లీ కుక్కర్ తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని ప్లేట్స్లో వేసేసుకుంటున్నాను. ఇడ్లీ వేసే ముందు ప్లేట్స్ని మంచిగా వాష్ చేసేసుకొని పిండి అందులో వేసేసుకుంటాను. ఆయిల్ ఇంకా ఏం కూడా అప్లై చేయను, మంచిగా నీట్గా వచ్చేస్తాయి అనమాట. సో ఇట్లా పిండి అంతా వేసేసుకొని ఇడ్లీ కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని ప్లేట్స్ అన్నీ కూడా అందులో పెట్టేసుకొని 15 మినిట్స్ పాటు పెట్టేసుకుంటాను స్టవ్ పైన. ఇడ్లీ 15 మినిట్స్ రెడీ అయిపోతుంది అనమాట. సో 15 మినిట్స్ తర్వాత వచ్చేసి ఇడ్లీ ఇంత బాగా రెడీ అయిపోయింది, ఫ్లఫీగా. చూస్తున్నారు కదా, నేను ప్లేట్లో సర్వ్ కూడా చేసేస్తున్నాను పిల్లల కోసమని. సో చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఇడ్లీ కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. నేను ఇక్కడ చూపిస్తున్నాను కూడా మీకు ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూడండి అని. సేమ్ బ్యాటర్తో దోశ కూడా వేసేసుకోవచ్చు. ఆ వీడియో వచ్చేసి షార్ట్లో పెడతాను. ఆ రోజు వచ్చేసి టమాటో చట్నీ చేశాను. రెసిపీ కావాలంటే చెప్పండి, ఇది కూడా షేర్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.